ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా చాలా కామన్ సమస్య. ఎస్పెషల్లీ సిటీస్‌లో ఉండే వాళ్ళకైతే ఇంకా ప్రిటీ మచ్ అందరికీ ఉంటుంది. అది విమెన్ తేడా లేకుండా ఇద్దరికీ సమానంగా వస్తుంది. ఈ మధ్యన పిల్లల్లో గూడా చూస్తున్నాము. సో, దానికి గల ప్రధాన కారణాలు చూసుకుంటే, మనం ఆడవాళ్ళలో హెయిర్ లాస్ గురించి మాట్లాడుకుంటే మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి డెఫిషియన్సీస్. సో, మనకి ఆడవాళ్ళలో బికాజ్ మంత్లీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి బాడీలోంచి బ్లడ్ పోగా ఐరన్ కూడా పోతూ ఉంటుంది. సో, వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ అనేది ఐరన్ డెఫిషియన్సీ. అది కాకుండా ఇంకా రిమైనింగ్ డెఫిషియన్సీస్ విటమిన్ డి, విటమిన్ బి12, ప్రోటీన్ డెఫిషియన్సీ, కొన్ని మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్, జింక్ తక్కువ అవ్వడము, ఇవన్నిటి వల్ల యూజువల్లీ విమెన్‌లో ఎక్కువ హెయిర్ లాస్ చూస్తూ ఉంటాము. వన్స్ ఈ విటమిన్స్ అన్నీ ప్రాపర్‌గా వాళ్ళకి సప్లిమెంట్ చేస్తే హెయిర్ ఫాల్ తగ్గడంతో పాటు హెయిర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అయ్యాక మెయింటైన్ చేసుకోవడానికి రెగ్యులర్‌గా డైట్‌లోనే ఐరన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం, ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం జరిగితే ఆ రెస్పాన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ ఇంకొక ప్రధాన కారణం వచ్చేసి హార్మోనల్ చేంజెస్. సో, ఎవరికైతే థైరాయిడ్ సమస్య ఉందో, ఎవరికైతే పీసీఓడీ ఉందో వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల హెయిర్ అనేది ఈజీగా ఊడిపోతుంది, పల్చగా తయారవుతుంది. సో, మనకి ఎవరికైనా సివియర్ హెయిర్ లాస్ అవుతుంటే గనక విటమిన్స్, హార్మోన్స్ చెక్ చేసుకోవాలి, స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. మగవాళ్ళకొచ్చేసరికి మోస్ట్ కామన్ కారణం వచ్చేసి బట్టతల వచ్చే జీన్ ఉండడం. సో, ఎవరికైతే ఫాదర్‌లో కానీ, గ్రాండ్ ఫాదర్స్‌లో కానీ అలా చుట్టాల్లో ఎవరికైతే బట్టతల హిస్టరీ ఉందో వాళ్ళకి మగవాళ్ళ దగ్గరికొచ్చేసరికి జెనెటిక్‌గా జీన్ పాస్ అవుతుంది. రేర్‌గా కొంతమందిలో ఫ్యామిలీ హిస్టరీ లేకున్నా కూడా రావచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం జెనెటిక్‌గా హిస్టరీ ఉన్నప్పుడు చూస్తాము. అండ్ ఆ జీన్ అనేది ఏదో ఒక టైంలో యాక్టివేట్ అవుతుంది. సో, యాక్టివేషన్‌కి కారణం స్ట్రెస్ అవ్వచ్చు, సరిగ్గా నిద్ర లేకపోవడం, నైట్ షిఫ్ట్స్ చేయడము, లేదంటే విటమిన్ డి, విటమిన్ బి12 బాగా తగ్గిపోవడము, వెయిట్ బాగా పెరిగిపోవడము, ఈ కారణాలన్నిటి వల్ల ఆ జీన్ అనేది బాడీలో యాక్టివేట్ అయినప్పుడు ఈ పై భాగం అనేది పలచబడడం మొదలవుతుంది. సో, మొదట హెయిర్ ఫాల్ అవుతుంది. ఉన్న హెయిర్ అనేది థిక్‌గా ఉన్న హెయిర్ ఒక్కొక్క హెయిర్ స్ట్రాండ్ పలచబడుతుంది. సో, అలా పై భాగం మొత్తం పలచగా తయారయ్యి మెల్లగా స్కాల్ప్ అనేది కనిపిస్తూ బట్టతలలాగా తయారవుతుంది. సో, ఇవి మోస్ట్ కామన్ కారణాలు. బట్ కొంతమందిలో డాండ్రఫ్ ఎక్కువగా కూడా ఉండొచ్చు. అలా డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఒకసారి డెర్మటాలజిస్ట్‌ని కలిసి అది సింపుల్ డాండ్రఫా? లేదంటే ఆ డాండ్రఫ్‌కి కారణం అనేది ఏమన్నా ఫంగల్ ఇన్ఫెక్షనా? లేదంటే సెబోరిక్ డెర్మటైటిస్ అనే ఒక కారణం ఉంటుంది. అది బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఉన్నప్పుడు స్కిన్‌లో ఫంగస్ అనేది ఇన్ఫెక్ట్ చేసి ఓవరాల్‌గా థిక్‌గా గ్రీజీగా స్కేల్స్ ఫార్మ్ అయ్యి కొంచెం ఎరుపొచ్చి తర్వాత బాగా దురద పడుతుంది. సో, ఈ సెబోరిక్ డెర్మటైటిస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవ్వచ్చు. అండ్ కొంతమందిలో సోరియాసిస్ అనే ఒక డిసీజ్ ఉంటుంది. ఈ సోరియాసిస్‌లో రెడ్ ప్యాచెస్ ఫార్మ్ అయ్యి దాని మీద మందంగా వైట్‌గా స్కేల్స్ ఫార్మ్ అవుతాయి. సో, అది జెనెటిక్‌గా కొంతమందికొస్తుంది. కొంతమందికి ఏదన్నా ఫుడ్స్ పడనప్పుడు రావచ్చు. సో, అలా డాండ్రఫ్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకున్నది ఏ కైండ్ ఆఫ్ డాండ్రఫో దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి, అండ్ అది ట్రీట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా హెయిర్ లాస్ అనేది కూడా వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది.